హలో కళాకార్స్, ఈరోజు వీడియోలో నేను నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్తో నా హౌస్ ఎలా డెకరేట్ చేసుకున్నానో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసన్న రాజేష్. మన ఛానల్లో అన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోస్ ఉంటాయి. ఇది కళాకార్ టూర్ అని చెప్పి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశానండి. ఎవ్రీ మంత్ ఏదో ఒక కళాకార్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చూపిస్తాను. లాస్ట్ మంత్ ఈ కార్డ్బోర్డ్ క్రాఫ్ట్స్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈరోజు సెకండ్ ఎపిసోడ్ అనమాట మన కళాకార్ టూర్లో. ఇక్కడ నేను చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చూపిస్తున్నాను. వాటితో నేను హౌస్ ఎలా డెకరేట్ చేశాను అని. ఇదైతే ఎంట్రన్స్. ఇది నా దివాళీ వీడియో చూసిన వాళ్ళందరూ చూసే ఉంటారు. ఈ శుభ్లాబ్ హ్యాంగింగ్స్ కూడా నేను డిఐవై చేశాను ప్లేట్స్తో. ఇది మట్టితో చేసింది హ్యాంగింగ్. ఇది కొని నేను 10 years అవుతుంది. అండ్ ఈ రంగోలీ మ్యాట్ని ఇలా స్టిక్ చేసుకున్నాను. సో ఎంట్రన్స్ వాల్ని నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనం వెళ్తే ఈ శుభ్లాబీ కూడా నేను లాస్ట్ ఇయర్ దివాళీకి ఒక వీడియో కోసం చేశాను. అండ్ ఇలాగా మనం లోపలికి ఎంటర్ అవుతాము. ఈ పైన గ్రీన్వి కూడా నేను ఊల్తో అల్లినవండి. ఇవన్నీ కూడా వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూసి నచ్చితే లైక్ చేయండి. ఇది మిర్రర్, ఓల్డ్ మిర్రర్ అనమాట. దాన్ని థర్మాకోల్ బాల్స్ అంటించాను. ఇవి కూడా నేను ఊల్తో ఇలా అల్లాను. ఇవి సిడీస్ క్రాఫ్ట్. నేను వీడియో కోసం చేసే క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఈ కార్నర్లో నేను టేబుల్ ఉంటుందండి, నా వర్క్ ప్లేస్. సో అక్కడ అన్నీ స్టిక్ చేసుకుంటాను అనమాట. ఇవన్నీ కూడా వీడియోస్ లింక్స్ నేను ఇస్తాను. ఇది రీసెంట్గా చేశాను పేపర్ ప్లేట్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ వైట్ థ్రెడ్తో ఇలాగ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇది టేబుల్ క్లాత్స్ అలా వాడతారు. నాకు దీన్ని ఏదైనా డెకర్ లాగా, వాల్ హ్యాంగింగ్ లాగా చేయాలి అనిపించి నేను ఒక హ్యాండ్మేడ్ పేపర్ మీద స్టిక్ చేశాను. ఇది చాలా మంచి లుక్ వచ్చింది. ఇంకా దీన్ని నేను ఫ్రేమ్ చేయించాలి. ఇది వచ్చి వైట్ కలర్ పెన్సిల్తో చేసిన మండల ఆర్ట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి మై ఫస్ట్ మ్యాక్రేమ్ వర్క్ అనమాట. ఇది నేను లాక్డౌన్లో ఐ థింక్ 2021లో ఇది స్టార్ట్ చేద్దామన్నప్పుడు నా దగ్గర థ్రెడ్ లేదు. ఈ స్టిక్ కూడా నాకు వాకింగ్లో దొరికింది స్టిక్. ఈ థ్రెడ్ వచ్చి ఈశాన్ది ఉయ్యాలకు కట్టిన థ్రెడ్ అండి. మనకి చీరతో ఉయ్యాలు కడతాం కదా, అది చాలా లావు ఉందన్నమాట. అంటే 3 threads కలిపి ఉంది. దాన్ని నేను ఫస్ట్ ఇప్పేశాను ఇలా సింగిల్ థ్రెడ్స్గా ఇప్పి, అవి ఎంత ఉంటే అంత జస్ట్ ర్యాండమ్గా ఆ డిజైన్ అల్లాను. ఇది వచ్చి బ్లాక్ కలర్ పేపర్స్ని జస్ట్ ఇలా మూన్ సైకిల్ లాగా కట్ చేసి టూత్ బ్రష్తో ఇలా స్ప్రింకిల్ చేశాను అంతే. ఇది జస్ట్ 10 minutesలో ఒకసారి బోర్ అవుతున్నా అని చేశాను. దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఈ మూన్ డ్రా చేశాను. ఇవి నేను దివాళీకి చేసిన టీ లైట్ హోల్డర్స్ అండి. అది నేను వాల్ మీద స్టిక్ చేశాను. ఇది నా సెకండ్ వర్క్ మ్యాక్రేమ్. దీని తర్వాత నేను 2 exhibitions పెట్టాను మ్యాక్రేమ్వి. అప్పట్లో నా దగ్గర థ్రెడ్స్ లేవు. తర్వాత నేను థ్రెడ్స్ ఆర్డర్ చేసి డిఫరెంట్ హ్యాంగింగ్స్ అండ్ బాటిల్ హోల్డర్స్ చేశాను మ్యాక్రేమ్తో. సో ఇలాగా ఇది ఒక సైడ్ టీవీ వాల్ అలా డెకరేట్ చేశానండి. ఇక్కడ వచ్చి ఇది బాల్కనీలోకి ఎంటర్ అవుతుంది ఈ డోరు. ఇది కూడా నేను లాక్డౌన్ టైంలో నేను సనారా కలిసి చేసాము. కలర్ పేపర్స్ మీద బ్లాక్ మార్కర్తో అలాగ లీవ్స్ లాగా డ్రా చేసాము. నెక్స్ట్ నా ఫేవరెట్ వాల్ నాకు ఈ హౌస్ మొత్తంలో ఇదేనండి, గ్యాలరీ వాల్. ఎందుకంటే ఇక్కడున్న పెయింటింగ్స్ అన్నీ కూడా సనైరా చేసింది. ఈ టీవీ వాల్కి ఆపోజిట్లో ఇది వస్తుంది. ఇక్కడ సోఫా వెనక బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఈ లవ్ జార్ వచ్చి నేను లాస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి చేశాను. ఇది చాలామందికి నచ్చింది. ఇందులో మనం మెసేజ్ కూడా పెట్టి గిఫ్ట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ క్విల్లింగ్ అనమాట. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో హాలిడేస్ అప్పుడు చేసినట్టున్నాను. అంటే 2008-9లో ఒక శుభలేఖ బ్యాక్ సైడ్ ఈ క్విల్లింగ్ పేపర్స్ అన్నీ కూడా నేను కట్ చేసి స్ట్రిప్స్ రోల్ చేశాను. ఇదైతే వైట్ చార్ట్ పేపర్ని కట్ చేసి చేశాను. ఆ పింక్ ఏమో పింక్ చార్ట్ పేపర్ని. సో ఈ రెండు కూడా శుభలేఖ బ్యాక్ సైడ్ ఇలాగా నేనే స్ట్రిప్స్ చేసి చేశాను అనమాట. ఈ రెండు చాలా స్పెషల్.
అండ్ నెక్స్ట్ వచ్చి క్యాన్వాస్ పెయింటింగ్ బై సనాయిరా. తను ఫస్ట్ టైం చేసింది ఈ క్యాన్వాస్. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా తను ఎల్లో క్లాసెస్, హాబీ క్లాసెస్ అని ఒక యాప్ ఉంటుందండి. ఆ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లాక్డౌన్ టైంలో అండ్ తనకి ఫ్రీగా ఉన్నప్పుడు సండేస్ అప్పుడు అలానే చేసేది. ఈ క్యాన్వాస్ కూడా డీటెయిల్డ్ వీడియో ఒకటి ఉందండి, లింక్ ఇస్తాను, చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చి నేను వ్యాలంటైన్స్ డే చేశాను లాస్ట్ ఇయర్. ఇది గ్లూ గన్తో హార్ట్ అనమాట. ఇది కూడా మంచి లుక్ ఉంది. అండ్ ఇవి కూడా నేను 2011-12లో చేశానండి. ఇది బ్లాక్ అండ్ వైట్ థీమ్లో క్విల్లింగ్ పేపర్స్. ఇది కూడా నేను A4 షీట్స్ని కట్ చేసి చేశాను. దాని తర్వాత నాకు క్విల్లింగ్ స్ట్రిప్స్ ఉంటాయి, క్విల్లింగ్ టూల్స్ ఉంటాయి అని తెలిసింది. దాని తర్వాత కూడా నేను 2-3 క్విల్లింగ్ ఎగ్జిబిషన్స్ పెట్టాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది వచ్చి DIY కిట్ బర్డ్ హౌస్. సో ఇలాగా నేను చేసిన క్రాఫ్ట్సే మోస్ట్లీ నేను ఇంట్లో డెకరేట్ చేస్తానండి. నేను డెకరేషన్కి అని చెప్పి ఎప్పుడు కూడా ఏమీ స్పెండ్ చేయలేదు. ఐదర్ నేను చేసిన క్రాఫ్ట్స్ ఉంటాయి, లేదంటే నాకు వచ్చిన గిఫ్ట్స్. ఏమైనా నేను కొన్నా కూడా హ్యాండ్మేడే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఫోటో ఫ్రేమ్స్తో డెకరేట్ చేస్తాను. ఇప్పుడు డైనింగ్ ఏరియాకి వచ్చేద్దాము. ఇక్కడ ఇది టిష్యూ పేపర్ హోల్డర్ అనమాట. ఇది నేను దేంతో చేసి ఉంటానో, చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందో జస్ట్ గెస్ చేయండి. గెస్ చేసి కమెంట్స్లో పెట్టండి, నేను వీడియో ఎండ్లో చెప్తాను. అండ్ మీకు ఇది ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో ఇలాగా నేను ఈ టిష్యూ హోల్డర్ చేశానండి. ఇది 2 సైడ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి పాట్ పెయింటింగ్ ట్రై చేశాను. ఇది కూడా చేసి 4 ఇయర్స్ అయిపోతుంది. ఈ 2 లాస్ట్ ఇయర్ నేను వీడియోస్ కోసం చేసినవే. బాటిల్ ఆర్ట్, ఇది క్రిస్మస్ ట్రీ అన్నీ కూడా. అండ్ టిష్యూ పేపర్తో ఈ ఫ్లవర్. సో వీడియోస్ కోసం ఏం చేసినా వాటిని నేను ఇంట్లో ఎక్కడో దగ్గర డెకరేషన్కి యూస్ చేస్తానండి. ఇది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ క్రాఫ్ట్లో మొత్తం కూడా కార్డ్బోర్డ్తోనే నేను చేశాను. ఇది నా కిచెన్ డోర్కి హ్యాంగ్ చేశాను. ఇది కూడా చేసి 1.5 ఇయర్ అయిపోతుంది. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుందండి. అండ్ ఇది వచ్చి సనాయిరా సెకండ్ అండ్ థర్డ్ క్లాస్ ఆ టైంలో తను వేసిన డ్రాయింగ్స్ అనమాట. తన ఓన్గా తనకి ఫ్రీగా ఉన్నప్పుడు అలా డ్రాయింగ్స్ వేసేది. ఇది వచ్చి ఐడియా ఎలా వచ్చింది అంటే, తను హాల్లో కూర్చొని ఈ ఫ్రేమ్ చూసి ఆ ఐడియాతో ఇది డ్రా చేసిందంట. ఇది మా 4 ఫ్యామిలీ మెంబర్స్, నాది, హస్బెండ్ది, సనాయిరా, ఈశాన్ హ్యాండ్ ప్రింట్స్ కలర్స్తో వేసాము. నేను సనాయిరా కలిసి చేసామన్నమాట ఆ క్రాఫ్ట్. ఇంకా మిగిలినవన్నీ సనాయిరా ఫ్రీ టైంలో వేసుకున్న డ్రాయింగ్స్. ఇది నేను ఫస్ట్ క్రియేట్ చేసిన గ్యాలరీ వాల్ సనాయిరాకి. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇలా స్టిక్ చేసినప్పుడు. ఇది తన స్టడీ టేబుల్ దగ్గర తనే స్టిక్ చేసుకుందండి. ఎప్పటికప్పుడు ఏమైనా డ్రాయింగ్స్ డ్రా చేసుకుంటే. ఇవి కూడా 2020 ఆ టైంలో చేసినవి అనుకుంటా, 2021. సో ఇలాగ తనకి కూడా ఫ్రీ టైంలో ఇలాగ డ్రాయింగ్స్ వేయడం, వాటిని ఇలా డెకరేట్ చేయడం ఇంట్రెస్ట్ అనమాట. సో నేను ఎంకరేజ్ చేస్తాను. ఇది వచ్చి డోర్ తోరణం అండి. నేను మందిరం దగ్గర పెట్టుకున్నాను. ఇది మా అత్తయ్య అల్లారు ఊల్తో. అండ్ ఇవి బ్యాంగిల్స్ అండ్ స్టాకింగ్ క్లాత్స్ వస్తాయి మనకి. 13లో నేను మా చెల్లి కలిసి చేసాము ఇవి. తను ఏదో యూట్యూబ్లో చూసి మా చెల్లె చెప్పింది ఐడియా. సో ఇలాగా నేను చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్తో నేను డెకరేట్ చేసుకోవడం నాకు ఇష్టం అండి. సో మీకు మీ ఇల్లు ఎలా డెకరేట్ చేసుకోవడం ఇష్టం? ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ ఈ టిష్యూ పేపర్ హోల్డర్ చెప్పాను కదా, ఇది నేను న్యూస్ పేపర్స్తో చేశాను. ఇది 2014లో చేశానండి. అప్పటి నుంచి కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
Thank you all for watching. Like, share, subscribe.